బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఒకప్పుడు ఆ పేరు ఒక ప్రభంజనం, ఒక్క ఛాన్స్ అన్న ఆ పిలుపు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించి చరిత్రలో కని విని ఎరుగని తీర్పుగా మారింది. కానీ 5 ఏళ్ల తర్వాత అదే ప్రజల తీర్పుతో అధికారం చేజారింది. ఇంతకీ ఆ అభిమానం ఏమైంది? ఇక టీడీపీ నిర్వహించినటువంటి ఒక అంతర్గత సర్వేలో వెలుగు చూసిన సంచలన నిజం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం జగన్ అంటే ఇప్పుడు ప్రేమ కాదు, అభిమానము కాదు, కేవలం భయం అని తేలినట్టుగా సమాచారం. ఇంతకీ భయం వెనుక కారణం ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి ఆ సర్వే ఏంటి, అసలు దానికి సంబంధించి కూడా జగన్ అంటే ఎందుకు భయం వచ్చే సందర్భం కలిగింది? రైట్ సింధు, ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుంచి నేటి వరకు ఏదైతే ఉందో ఈ 18 నెలల పాలనలో ఒక సర్వే అయితే చేపట్టింది. ఈ సర్వేలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 18 నెలల పాలనకి గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం పాలనకి ఈ మధ్య తేడాలతో ఒక తాజా సర్వే అయితే చేపట్టారు. అయితే ఈ తాజా సర్వేలో ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల పాలనలో ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉందనే దానిపైన తాజా సర్వే చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే తాజా సర్వే ఉందో ఈ సర్వేలో జగన్ ఎమ్మెల్యేలు తన క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు అదేవిధంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కొంత ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైనట్లుగా ఈ తాజా సర్వేలో అయితే వెల్లడైంది. అయితే ఈ తాజా సర్వేని చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ బ్రాండ్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గత 5 ఏళ్ళు ఈ బ్రాండ్ని చెడగొట్టే పని ఏదైతే ఉందో చెడగొట్టే దిశగా గత ప్రభుత్వం చేసిందంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ తమకు ఎనలేని శక్తి తన వెనకుండి నడిపిస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఇటీవల కాలంలో స్పష్టమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఆయన ఒక సమావేశంలో కూడా స్పష్టం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ ఏదైతే గత ప్రభుత్వం 5 ఏళ్లలో విధ్వంస పాలన ఉందో దానికి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పనితీరు, తను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల పట్ల ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు, మంత్రులుగా ఉండి కొంతమంది వారు విమర్శించిన విమర్శలు అదేవిధంగా వారు మాట్లాడిన తీరు, వారు ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విధ్వంసకరంగా ఉన్నాయి అంటూ కూడా ప్రజలైతే ఒక సర్వేలో తాజా రిపోర్ట్ అయితే ఇచ్చారు. దీన్ని చంద్రబాబు ఇటీవల కాలంలో స్పష్టం చేస్తూ దాన్ని కొంత పవన్ కళ్యాణ్ శక్తివంతమైన వ్యక్తి మా వెనక ఉండబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం మరింతగా ముందుకు వెళుతుంది, దీన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకువెళుతూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిగా తీసుకువెళ్తాను, అభివృద్ధి చేసే దిశగా ఏపీ బ్రాండ్ను మరింతగా పెంచే దిశగా ముందుకు వెళతానంటూ కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికీ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే ఎంఓయూలు 20.2 కోట్లు ఏదైతే ఉందో లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు అయ్యాయి. వీటికే ఇప్పటికే ఏదైతే ఉందో 9 లక్షల కోట్ల గ్రౌండ్ కూడా అవుతున్న పరిస్థితి, నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏదైతే విధ్వంస పాలన అదేవిధంగా ఎమ్మెల్యేలు మాట తీరు, మినిస్టర్ల మాట తీరు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రాష్ట్రం ఆర్థిక ప్రగతిపై అదేవిధంగా రాష్ట్ర పురోగతిపై పడిందంటూ సీఎం చంద్రబాబు అయితే ఉద్ఘాటించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ లాంటి శక్తివంతమైన నాయకుడు తమ వెనక ఉండబట్టి రాష్ట్రం మరింత ముందుకు వెళుతుంది, రాష్ట్ర ప్రయోజనాలను మరింత కేంద్రం కూడా సహకరిస్తుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. అయితే అహోరాత్రులు తిండి తిప్పలు నిద్రాహారాలు మానేస్తూ ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా ఓ పక్క మంత్రి నారా లోకేష్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు అదేవిధంగా సీఎం చంద్రబాబు ఓ పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పురోగతిని మరింత అభివృద్ధి చేసే దిశగా అదేవిధంగా రాష్ట్ర ఏదైతే ఉందో రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. కూటమి మరింత బలపడుతూ రోజుకు వారు ముందుకు వెళ్తున్నామంటూ సీఎం చంద్రబాబు అయితే ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ తాజా సర్వే ఏదైతే ఉందో ఈ తాజా సర్వే విషయంలో కూడా క్షేత్రస్థాయిలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నాయకులు మలుచుకుంటూ నాయకులు కూడా దానికి తగ్గ అనుగుణంగా ముందుకు వెళ్లాలంటూ ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. నాయకులకి అదేవిధంగా అధికారులు
అధికారులు కూడా ఆ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల మనోభావాలను అయితే దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు అదేవిధంగా నాయకులు క్షేత్రస్థాయి ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.